లూకా సువార్త 10వ అధ్యాయము 30వ వచనం చూస్తున్న ఒక మాట చదివి నేను ముందుకెళ్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగంలో ఒక స్టోరీ యేసుక్రీస్తు ప్రభువారు తెలియచేస్తున్నాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అనేటువంటిది. నిన్ను వలె నీ పొరుగు వారిని ఎలాగైతే ప్రేమించుకుంటావో, నీ శరీరాన్ని నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో అలాగే ఇతరులను కూడా ప్రేమించమని ఒక ఆజ్ఞ తెలియచేస్తే, అయితే నా పొరుగువాడు ఎవడు ప్రభు అని అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ ఆయన ఒక ఉదాహరణ చెప్పాడు. ఏంటంటే యేసు ప్రభువారు ప్రతిదీ కూడా ఉదాహరణగా చెప్పేవాడు. డైరెక్ట్గా చెప్తే అర్థమవుతుందో లేదని చెప్పి కొన్ని ఉదాహరణలు, ఉపమానములని కొన్ని ఉదాహరణలు తెలియచేస్తూ ఇది సంగతి అని చెప్పేవాడు. ఏమిటంటే ఒక వ్యక్తి, మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణముకు దిగి వెళ్ళొచ్చు అని రాస్తున్నాడు. ఎక్కడికండి? యెరూషలేము నుండి యెరికో పట్టణానికి. ఎక్కడికమ్మా చెప్పాలి? ఎక్కడికి? యెరూషలేము నుండి యెరికో పట్టణానికి. యెరూషలేము అంటే ఏంటి? యెరికో పట్టణం అంటే ఏంటి? యెరూషలేము అంటే ఆశీర్వదించబడినటువంటి ఉన్నతమైనటువంటి స్థితి అన్నమాట. యెరూషలేము అంటే దీవించబడినటువంటి స్థితి. యెరూషలేము అంటే ఆశీర్వదించబడినటువంటిది. సమృద్ధి అయినటువంటి ఆహారం కానీ, సమృద్ధి అయినటువంటివి ఉన్నటువంటి స్థితి. అయితే చాలామంది కింద పై స్థితి నుంచి పైకి వెళ్ళాలి, కానీ ఈ వ్యక్తి పై స్థితి నుంచి కిందకు వస్తూ ఉన్నాడు. ఇక్కడ రాయబడుతూ ఉంది, యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి వెళుతున్నాడు. యెరూషలేము అంటే ఆశీర్వదించబడిన స్థలము, దీవించబడినటువంటి స్థలము, సమృద్ధిగా ఉన్నటువంటి స్థలము. అయితే యెరికో అంటే శపించబడినటువంటి స్థలము. యెరికో పట్టణం అనగా శపించబడినటువంటి స్థలము. ఈ వ్యక్తి ఒక ఆశీర్వదించబడినటువంటి ఆ స్థలము నుంచి దిగజారిపోయినటువంటి పరిస్థితిని బట్టి అతను దిగజారిపోతూ యెరికో పట్టణానికి ప్రయాణమై వెళుతున్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా. చాలా సంఘాలకి నేను వెళుతూ ఉంటాను ప్రియులారా. చాలా సంఘాలకి, చాలా పట్టణాలకి, లేక చాలా ప్రాంతాలకు నేను వాడబడుతున్నాను దేవుని పరిచయంలో. ఒక్కసారి వెళ్ళినటువంటి సంఘానికి రెండోసారి వెళ్ళినప్పుడు పలానా వ్యక్తి కనిపించట్లేదు ఏంటండి, పలానా వ్యక్తి రాలేదేంటి రోజు అంటే, ఆ పాస్టర్ గారు అంటాడు, అయ్యా ఒకప్పుడు బాగా వెలిగాడు, బాగా ఉన్నాడు, కానీ ఇప్పుడు లోకంలో కలిసిపోయాడు, వ్యాపారంలో పడిపోయి ప్రభు సంధి మర్చిపోయాడు, లేక ఇప్పుడు దేవుని సంధికి రావట్లేదండి అని చెప్తున్నప్పుడు చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే దేవుని బిడ్డలుగా మనము ప్రియులారా ఒక స్థాయి నుంచి ఉన్నతమైన స్థాయిలోకి మనము ఎదగాలని దేవుడు కోరుతాడు. మనము దీవించబడాలని దేవుడు కోరుతాడు. మనం ఆశీర్వదించబడాలని దేవుడు కోరుతాడు. మనం దేవుని బిడ్డలం కనుక మనం ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థితిలో, చూడండి, మనకు పుట్టిన బిడ్డలను తిన్నా తినకపోయినా, ఉన్నా లేకపోయినా, ఈ రోజున చాలామంది కూడా ఒకప్పుడంటే ఆ రోజులు చదివించడానికి స్థితి లేక, స్తోమత లేక, ఏదో ఒక చిన్న స్కూల్లో చదివించి ఆ విధంగా ఉండేది. ఈ రోజున ఎక్కడికి వెళ్ళిన వాళ్ళు అంటారు ఏంటంటే, అయ్యా మా బిడ్డలు మాకులాగా ఉండకూడదు బాబు, వాళ్ళు ఒక మంచి స్థాయిలో ఉండాలని ఒక మంచి కార్పొరేట్ స్కూల్లో చదివిస్తున్నాం. ఒక వేలకు వేల రూపాయలు ఖర్చు వెచ్చించి, వేలకు రూపాయలు వెచ్చించి మేము ఆ యొక్క స్కూల్లో చదివిస్తున్నాం, కాలేజీలో చదివిస్తున్నాం. ఎందుకమ్మా అంత స్తోమత లేదు కంటే అంటారు, అప్పు చేసి అయినా మేము చదివిస్తాం. ఎందుకంటే రాబోయే దినాల్లో వాళ్ళు మాకులాగా ఇలా ఉండకూడదు, మాకులాగా ఉండకూడదు. ప్రియులరా, ఆ పరిస్థితి వాళ్ళకు రాకూడదని చెప్పి వాళ్ళు ఉన్నతమైన స్థితిలో చదివిస్తూ ఉంటారు. దేవుడు కూడా చూసేది ఏంటంటే నీవు ఉన్నటువంటి స్థితిని బట్టి పైకి ఎదగాలని దేవుడు కోరుతూ ఉంటాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఒక వ్యక్తి యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి దిగి వస్తున్నాడు. ఆశీర్వదించబడిన స్థలం నుంచి శపించబడిన స్థలానికి దిగి వస్తున్నాడు. ఈరోజు చాలామంది దేవుడి బిడ్డలు కూడా చూస్తే, చాలా సంఘాల్లో నేను గమనిస్తుంటాను కనుక ప్రియులరా, చాలా సంఘాల్లో చూస్తే వారు ఉన్నతమైన స్థితిలో నుంచి దిగజారిపోతున్నటువంటి స్థితి చూస్తున్నాం తప్ప ఆశీర్వదించబడుతున్న స్థితి చూడట్లేదు. ఎందుకంటే దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రథమ స్థానము ఇవ్వట్లేదు. పరిశుద్ధాత్మ దేవుడి రాత్రికాల సమయంలో మనతో మాట్లాడతాడు. యెరికో పట్టణం అంటే శపించబడినటువంటి స్థలము. శపించబడిన స్థలంలో ఉంటే ఆ శాపంతోనే మగ్గిపోయి అలాగే పతనం అయిపోతాం. కానీ మనము శపించబడిన స్థలం నుంచి
యెరూషలేము అనేటువంటి పరమ యెరూషలేము లేక నూతన యెరూషలేము అనేటువంటి ఆ దేవుని సన్నిధికి వెళ్ళటానికి మనము సిద్ధపడాలి. దేవునికి స్తోత్ర. పిల్లలు, ఇక్కడ జరిగినటువంటి సంగతి ఏంటంటే, ఒక వ్యక్తి పైనుంచి దిగి వస్తూ ఉంటే, ఎవరైనా సరే కింద నుంచి పైకి వెళ్ళాలి కానీ, ఆ స్థితిలోకి వెళ్ళాలి కానీ, ఎవరైనా సరే కింద స్థితి నుంచి పైకి వెళ్ళాలి కానీ, పైనుంచి ఉన్నతమైన స్థితిలో నుంచి కిందకు దిగి జారిపోయేటువంటి పరిస్థితి ఎవరిదంటే సాతాను. దానికి మనకి బాగా ఉదాహరణ లూసిఫర్ అనేటువంటి వ్యక్తి ఒక ఆరాధికుడిగా, మంచి వాయిద్యకారుడిగా, లేక మంచి ఆరాధన చేసేటువంటి క్వైర్ లీడర్గా, ఒక ఆరాధికుడిగా దేవుడు ఉన్నతమైన స్థాయి ఇచ్చాడు, ఉన్నతమైన స్థితి ఇచ్చాడు. ఉన్నతమైన స్థాయి ఇస్తే ఆ ఇచ్చినటువంటి దేవుడు ఆయనకి అప్పగించి మానవుని సృష్టించిన తర్వాత, మానవుడైన మన ఆదాము అవ్వ అనేటువంటి మన ఆది పితరులైనటువంటి వారి దగ్గరికి వచ్చి ప్రతి చల్లపూట సాయంత్రం పూట వచ్చి మాట్లాడి మళ్ళీ వెళ్ళిపోయేవాడు పరలోకానికి. ఆ దేవాది దేవుడు వచ్చి వెళ్ళిపోతున్న సమయంలో అదును చూసుకున్నాడు, సమయం చూసుకున్నాడు. వాడు అనుకున్నాడు, దేవుడి కంటే నేను ఎక్కువగా అయిపోవాలి, నన్నే ఆరాధించాలి, నాకంటే ఎక్కువ ఎవరు లేరని చెప్పి వెర్రవీగాడు. దేవునికి తెలిసింది. అక్కడదంతా వచ్చి కింద పడ్డాడు. కింద పడి దేవుని బిడ్డలైనటువంటి ప్రతి ఒక్కరిని వాడు ఏం చేస్తున్నాడంటే నాశనం చేస్తున్నాడు. అంటే పై స్థితి నుంచి దిగజారే స్థితి ఎవరిదంటే సాతానుకు సంబంధించినటువంటి బిడ్డలది. ఈ రోజున దేవుని యొక్క సేవకుడిగా తెలియచేస్తున్న మాట ఏంటంటే, నీవు కింద స్థితి నుంచి పైకి వెళ్ళినప్పుడు ఆ పై స్థితిని ఏం చేసుకోవాలంటే కాపాడుకుంటూ ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. కింద స్థితి నుంచి పైకి వెళ్ళినప్పుడు ఆ స్థితిని మనం కాపాడుకోవాలి. కానీ ఆ పై స్థితి నుంచి శపించబడినటువంటి స్థలానికి రాకూడదు. ఒకప్పుడు శపించబడిన కుటుంబాలు లేక శపించబడినటువంటి స్థితి మనకి. ఒకప్పుడు నా జీవితంలో చూస్తే శపించబడినటువంటి జీవితం అయితే దేవుణ్ణి అంగీకరించాను. ఒక సేవకుని యొక్క కుటుంబంలో పుట్టిన పాస్టర్ గారి కుమారుడైనా, వీళ్ళ దేవుని సేవకుని కుటుంబంలో పుట్టినా కానీ ప్రభువుని నమ్ముకుని ప్రభువుకి సమర్పించుకుని ఈరోజు పరిచయం చేస్తుంటే ఎక్కడికి వెళితే అక్కడ ఒక విలువైనటువంటి పాత్రగా దేవుడు వాడుకున్నాడు. అంటే శపించబడిన స్థితిలో నుంచి దేవుడి రోజున మనం ఒక ఉన్నతమైన స్థాయిలో పెట్టాడు. అయితే మనం మరలా ఆ స్థితికి వెళ్లకుండా ప్రభు సన్నిధిలో మనం ఎదగాలి. ప్రియులారా, నేను ముందుకెళ్తాను, ఒక మాట చెప్పి నేను ముందుకెళ్తాను. ఇక్కడ ఈ వ్యక్తి ఆ స్థితికి దిగి వెళుచున్నప్పుడు ఏం జరిగిందో విషయం అంటే, దొంగల చేతులు చిక్కాడండి. దొంగల చేతి అంటే, దొంగ అంటే ఎవడంటే బైబిల్లో ఉంది, అపవాదికి ఉన్న పేరు దొంగను దోచుకుని వాడై ఉన్నాడు. ఎవడు చెప్పండి? అపవాదికి ఉన్న పేరు దొంగను దోచుకునేవాడు. ఈ అపవాది చేతిలో పడ్డాడు. ఇది ఎక్కడ పడ్డాడు సరిగా అంటే, శపించబడిన స్థలానికి వస్తే ఎక్కడికి పడతాడు అంటే ఆ అపవాది చేతిలో పడతాడు. ప్రియులరా, అపవాది చేతిలో పడితే, ఇక్కడ దొంగల చేతిలో పడినప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా? అతనుకున్నటువంటి బట్టలు దోచుకుని కొట్టి కొరప్రాణంతో పడేశారంట. చూడండి ఎంత దారుణం. చూడండి, అంటే దిగిపోయిన స్థితికి వస్తే చాలామంది ఒకప్పుడు వెలుగుతారు, చాలామంది భక్తిపరంగా ఉంటారు. రాను వాత వేయబడిన మనస్సాక్షి అయిపోతుంది. ఉదాహరణ చెప్తాను జాగ్రత్తగా. కరోనా రాకముందు చాలా భక్తిపరులుగా చాలా సంఘాలు వెలిగినాయి. కరోనా వచ్చిన తర్వాత ఎవరు రాకూడదు సంఘాలకి, దైవజనులు కానీ ఎవరింటికి వెళ్ళకూడదని చెప్పి ఆ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చినప్పుడు మానేసినటువంటి సంవత్సరం కొంతమంది విశ్వాసాలు అనుకున్నారు, సంవత్సరం మానేసాం, దేవుడు ఏం చేసాడు, మొన్న చంపేశాడా, శపించేశాడా, కనుక వెళ్ళపోయినా పర్లేదు అని కొన్ని సంఘాల్లో ఇదే కంప్లైంట్. ఎక్కడికి వెళ్తే అక్కడ నేను చాలా సంఘాల్లో తిరుగుతున్నటువంటి స్థలాల్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే, అయ్యగారు ఒకప్పుడు సంఘము చాలామంది వచ్చేవారండి, ఇప్పుడు రావట్లేదు. అంటే కరోనా వచ్చింది కదండి, కరోనా దెబ్బకని చాలామంది మానేశారు. ఎందుకు అంటే కరోనా దెబ్బలో చనిపోయారా వాళ్ళందరూ అంటే కాదు, ఉన్నటువంటి వాళ్ళు అనుకున్నారంట, ఈ కరోనాకి వెళ్ళలేదు మనము, ఈ సంవత్సరం 6 నెలల్లో ప్రభు సన్నిధికి వెళ్ళలేదు, దేవుడేమో మనం శపించేశాడా, దేవుడేమో మనం చంపేశాడా, కనుక వెళ్ళపోయినా పర్లేదు. యూట్యూబ్ ఆన్ చేసుకుంటే బోల్డ్ ప్రసంగాలు వచ్చేస్తున్నాయి, ఫేస్బుక్ ఆన్ చేసుకుంటే బోల్డ్ ప్రసంగాలు, సోషల్ మీడియాలో ఈ రోజున బోల్డ్ ప్రసంగాలు వచ్చేస్తున్నాయి. ప్రియులరా, వాళ్ళు అనుకున్నటువంటిది ఏంటంటే, ఇదిగో దేవుని యొక్క సన్నిధికి వెళ్ళకపోయినా పర్లేదు అన్నటువంటి విధంగా ఒక వెలిగినటువంటి సంఘాలు,
ఒక భక్తిగా ముందుకెళ్ళేటువంటి సంఘాలు, లేకపోతే భక్తిగా ముందుకెళ్ళేటువంటి వారు ఈ రోజున వెనుకడిగేసి దొంగల చేతిలో చిక్కినటువంటి పరిస్థితి కొన్ని సంఘాలు, కొంతమంది దేవుని బిడ్డలను మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ యొక్క వ్యక్తి అంట దోచుకొనబడిన తర్వాత, దొంగల చేతిలో చిక్కబడిన తర్వాత ఇతని బట్టలు తీసివేసి అతన్ని కొట్టి చంపేయలేదంటే ఇంకా కొర ప్రాణంతో పడేది. కొర ప్రాణం అంటే కొంచెం ప్రాణం. మా దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా. కొర ప్రాణంతో పడేశాడంట. చూడండి, సాతాను చిక్కులో పడితే, సాతాను యొక్క కబంధాస్తాల్లోకి వెళ్తే అది మొత్తానికి మనల్ని నాశనం చేస్తుంది. సాతాను అడుగుజాడలోకి వెళితే సాతాను మనల్ని నలిపేస్తుంది, గోధుమలను జల్లించినట్లుగా నలిపేస్తుంది. కనుక అటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి తెలుసా? దిగజారిన స్థితిలో ఉండకుండా మనము ఉన్నతమైన స్థితుల్లో, ప్రార్థనలో, ఆరాధనలో, వాక్యంలో, అన్నిట్లో కూడా మనం ఏం చేయాలంటే మన అంతరంగ పురుషుడు లేక మన భక్తి జీవితాన్ని మనం ఏం చేయాలంటే ఎక్కువగా కొనసాగింపజేసుకోవాలి. దేవునికి స్తోత్రం. వీళ్ళు కొట్టి పడేసి, వరప్రాణంతో పడేసి వెళ్ళిపోయారు. జరిగినటువంటి విషయం ఏంటంటే, ఆ సమయానికి అక్కడికి ఒక యాజకుడు వచ్చాడండి, ఒక పాస్టర్ గారు. ఎవరు వచ్చారు చెప్పండమ్మా? ఎవరు వచ్చాడు? ఒక పాస్టర్ గారు వచ్చాడంట. మనకు అర్థమయ్యే భాషలో యాజకుడు అని ఉంది అక్కడ. అప్పుడు ఒక యాజకుడు వచ్చి ఆ త్రోవను వెళ్ళట తటస్థించాను. అతను చూసి ప్రక్కగా పోయాను. ఒక పాస్టర్ గారు వచ్చి, ఒక యాజకుడు వచ్చి చూసుకుని, అబ్బాయి నాకు ప్రార్థన మందిరం టైం అయిపోతుంది, ఆదివారం ఈ రోజు వెళ్ళిపోతే బాగోదు, విశ్వాసాలు అందరూ వచ్చేస్తారు, త్వరగా వెళ్ళిపో, టైం అయిపోతుందని చెప్పి, అబ్బాయి జాగ్రత్తగా మరి లేచి నువ్వు నిలబడి ఏదో హాస్పిటల్కి వెళ్ళి ఏదో బాగు చేయించుకుని ఏదో విధంగా బాగుపడి జాగ్రత్తగా మళ్ళీ ఇంటికి వెళ్ళిపో అని చెప్పేసి పాస్టర్ గారు అంట యాజకుడు చెప్పేసి వెళ్ళిపోయాడు. ఎందుకంటే నాకు మందిరం ఉంది, మందిరంలో ప్రసంగం చేయాలి, ఆరాధన నడిపించాలి, నాకు ప్రార్థన ఉందని చెప్పి ఏం చేశాడంటే ఆయన ఆ రోజుల్లో, ఆ దినాల్లో పిల్లలు, ఈ రోజుల్లో ఉన్నటువంటి ఒక భాష గారు చెప్తా ఉన్నాను, ఈ రోజు ఉన్న పరిస్థితి, ఆ రోజుల్లో ఆయన ఏం చేశాడంటే అలా చూసి ప్రక్కగా వెళ్ళిపోయాడంట. అలాగే ఒక లేవీడు ఒకడు వచ్చాడంట. అతను కూడా చూసి అతను కూడా చోటుకు వచ్చి ప్రక్కగా వెళ్ళిపోయాడంట. దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఒక అతనంట కాళ్ళలో పడిపోయాడంట. కాళ్ళలో పడిపోతే ఒక ఆయన వెళ్ళానట, అబ్బాయి ఈత శాస్త్రం తెలుసా నీకు? జాగ్రత్తగా కొట్టుకుంటా బయటకు వచ్చానట. ఏంటది? ఈత కొట్టడం వచ్చా నీకు? ఈత కొట్టడం వచ్చా నీకు అంటే, రాదని బాబు. రాకపోతే ఎందుకని బతుకు? ఈత కొడతా రాదా నీకు? నేర్చుకుని నెమ్మది బయటకు వచ్చానట. ఏం చేయాలి ఆ టైంలో అండి? ఏం చేయాలి? రక్షించడానికి ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం. నీకు ఈత రాదా? ఈత పోతే రాకపోతే నీ కర్మ అనుభవించో అని చెప్పి ఈయన దారిని వచ్చేసాడంట. అంటే ప్రియులారా, దేవుని యొక్క వాక్యం తెలియజేయబడుతుంది. ఒక వ్యక్తి కొర ప్రాణంతో కొట్టివేయబడినప్పుడు ఒక యాజకుడు వెళ్ళాడు, ఒక లేవీడు వెళ్ళాడు. వీళ్ళిద్దరూ కూడా ఒకే కోవకు చెందినటువంటి వాళ్ళు. ఒక యాజకుడు, లేవీడు, వీళ్ళిద్దరూ కూడా దీనికి సంబంధించిన వాళ్ళు. ప్రియులారా, నేను త్వరగా ముందుకు వెళ్తున్నాను. మూడవదిగా ఎవరంటే ఒక సమరయుడు వెళ్ళాడు. ఎవరు వెళ్ళారు చెప్పండి? సమరయుడు అంటే దేవుడి గురించి తెలియనివాడు, అన్యుడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సమరయుడు అంటే దేవుడి గురించి తెలియనివాడు, ఒక అన్యుడైనటువంటి వాడు. ఆ సమయంలో అక్కడికి వెళ్ళి చూసి అతను పడి ఉన్నటువంటి పరిస్థితిని చూసి వెంటనే తన వాహనం అక్కడ ఆపి నూనెయు ద్రాక్షరసము పోసి అతని గాయమును కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కోలవాని ఇంటికి తీసుకెళ్ళాడంట. పిల్లరా, నేను ఒక హాస్పిటల్లో కళ్ళు కొద్దిగా ఏమంటారు తలపోటు వస్తుందని ఒక హాస్పిటల్లో చూపించుకుందాను. అంటే హాస్పిటల్ పేరు చెప్పట్లేదు ఎందుకంటే లైవ్లో వెళ్తూ ఉంటుంది. అక్కడ ఒక డాక్టర్ అమ్మ దేవుడు నమ్ముకున్నవాడు. ఒక డాక్టర్ అమ్మ గారు దేవుడు నమ్ముకున్నది. ఆవిడ యొక్క పడిగట్టు లేదా ఆవిడ మాట అన్నీ చూస్తే దేవుడు నమ్ముకున్నట్టుగానే ఉంది. దేవుడు నమ్ముకున్న ఆవిడైనా నిర్ధారణ అయింది. చూపించుకుందామని వెళితే కొద్దిగా చూసిన తర్వాత కొన్ని అడిగింది. నేను పాస్టర్ గారిని అన్నాను. అసలు లెక్కే లేదు. వెళ్ళి బయట కూర్చోండి అన్నారు. బయట కూర్చుని ఎప్పుడుకో పిలిచిన తర్వాత నేను అనుకున్నాను ఆవిడ ఒక విశ్వాసిలా ఉంది డాక్టర్ అమ్మ గారు, ఆవిడ ఒక క్రైస్తవురాలిగా ఉంది, ఓర్లెళ్ళే త్వరగా చూసి పంపించేస్తుంది అనుకున్నాను. ఆవిడ బయటికి వెళ్ళి కూర్చోండి అన్నారు. ఎంతసేపు కూర్చుని పిలుతులేదని వెళ్ళి చూసేటికి ఈ లోపే ఆవిడ దారి తప్పి, అంటే ఆవిడ పని మీద వెళ్ళిపోయిందని. నేను అప్పుడు అనుకున్నాను, నీకంటే అన్యులైనటువంటి వాళ్ళే బెటర్. ఏం చేస్తారు మీరు అంటే పాస్టర్ గారిని అనగానే లేచి నిలబడి నమస్కారం చేస్తారు. దేవునికి స్తోత్రం. ఒక విలువిస్తారు. దేవుడి గురించి తెలియని వాళ్ళు ఈ రోజున దేవుని సేవకునండి, దేవుని సేవ చేసే పాస్టర్ గారిని అంటే చాలామంది ట్రైన్లో, బస్సులో
లేకపోతే ఏ వాహనం ఎక్కించుకున్నప్పుడు మీరు ఏం చేస్తారని, నేను పాస్టర్ గారండి, చర్చి పాస్టర్ గారిని అనగానే అయ్యగారు వందనాలండి అంటారు. వాళ్ళు చర్చికి వెళ్ళకపోయినా, వారి ప్రార్థనకి వెళ్ళకపోయినా, పిల్లల యేసు ప్రభువు అని తెలియకపోయినా ఒక గౌరవిస్తారు. కానీ దేవుడి గురించి తెలిసినటువంటి ఒక స్త్రీ, ఒక డాక్టర్ అమ్మ ఏం చేసింది తెలుసు, లెక్కలేనితనం అనుకున్నారు. చాలా బాధపడ్డాను ఈ పరిస్థితి కూడా చూస్తే. ఒక సమరైనటువంటి వాడు ఏం చేస్తాడంటే అక్కడ ఆగి కబుర్లు ఏం చెప్పలా, అయ్యా నీకు దెబ్బలు తగిలినా లేచి నువ్వేదో తాడు కట్లు కట్టుకుని జాగ్రత్త ఇంటికి వెళ్ళిపోయి ఏ కబుర్లు చెప్పలేదు. అప్పుడు ఏం చేస్తాడు తెలుసు, అక్కడ పిల్లరా అక్కడ వెంటనే ద్రాక్షారసం పోసి, అంటే నూనెయు ద్రాక్షారసం అనేటువంటిది గాయాలకి కట్టడానికి ఉపయోగపడుతుంది. అది నూనె ద్రాక్షరసం పోసి ఒక చిన్న పూటకాలవని ఇంటికి తీసుకెళ్ళి అక్కడ అప్పగించి, అయ్యా జాగ్రత్తగా చూసుకోండి ఈయన్ని మరలా నేను వచ్చినప్పుడు మరలా మీకు డబ్బు ఇస్తాను, కొంత డబ్బు ఇచ్చి పంపించి అక్కడ ఉంచి వెళ్ళాడంట. ఇందులో పొరుగువాడు ఎవడు అని యేసుప్రభువు అడిగితే యాజకుడు కాదు, లేవీయుడు కాదు, పొరుగువాడు ఎవరంటే ఒక సమరయుడు. అంటే సమరయులకును యూదులకును సాంగత్యం ఉండదు సాధారణంగా. సమరయులను ఒక సమరయ స్త్రీ దగ్గరికి యేసుప్రభువు వెళ్ళి సువార్త చెప్తుంటే, అయ్యా మేము సమరయులము, నీవు యూదులము, నీకు మాకు సాంగత్యం ఏంటి అన్నది. ప్రియులరా, సమరయులు అంటే దేవుని గురించి తెలియని వాళ్ళు, ఒక అన్యులైనటువంటి వారు. వాళ్ళు దేవునికి ప్రేమను చూపిస్తే మనము ఎంతగా దేవుని ప్రేమను చూపించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజున దేవుని బిడ్డలంటే అన్యులైనటువంటి వారు గౌరవిస్తారు, వందనాలని చెప్తారు, చాలా గౌరవంగా మాట్లాడతారు. కానీ దేవుడి బిడ్డలైనటువంటి వాళ్ళకి ఎంత అంటే అనుకోకూడదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి వాక్యం తెలియజేయబడుతుంది. ఇతడు ఒక పడి ఉన్నటువంటి స్థితిని ఈ యొక్క వ్యక్తి చూసి అతను ఏం చేశాడంటే, అతను అక్కడ ఆగి పరామర్శించి గాయములు కట్టి ఒక చిన్న హాస్పిటల్ లాంటిది, లేక ఒక సత్రం లాంటిది అక్కడ తీసుకెళ్ళి జాగ్రత్తగా ఇతను చూడండి, బాగయ్యే వరకు మీరు చూడండి, తర్వాత నేను మళ్ళీ కొంత డబ్బు ఇస్తానని చెప్పాడు. పిల్లలు, ఇది ఈ వాక్య భాగంలో చూస్తే ప్రభువారు మనల్ని ప్రేమించి, మనం ఒకప్పుడు ఒక స్థితిలో పడి ఉన్నప్పుడు, శాపంలో పాపంలో అతిక్రమల చేత మనము కొట్టిమిట్టాడుతున్నప్పుడు ప్రభువారు మనల్ని చూసి రక్షించి తన ప్రేమను చూపించి, ఒక ఆయన అన్నాడు, అయ్యా నువ్వు ఎంతగా ప్రేమించావంటే ఇంతగా ప్రేమించాను, సిలువ మరణము పొందినంతగా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సిలువ మరణము పొందినంతగా, రక్తము కారునంతగా. చూడండి, ఆయనను ఏ నేరము చేయకపోయినా వీధిలో కొట్టుకుంటూ తీసుకెళ్తూ ఆయనను సిలువేసేటప్పుడు, ఆయన మేకులతో సిలువేసినప్పుడు కూడా ఒక్క మాట కూడా ఆయన నోరు తెరవలేదంట. ఈ రోజున మనల్ని ఎవరైనా ఒక్క మాట తిరిగి మరలా మన భాషలో పంచులు అంటారు, తిరిగి పంచేసేస్తారు, పంచులే అంటారు. ఒకవేళ ఈ రోజులో ఏదైనా చిన్న మాట నాకు తిరిగి వేసేయాలి, మనం మాట్లాడేయాలి. నేను బయట ఉండే అన్య ప్రజల గురించి చెప్పట్లేదు, దేవుడి బిడ్డల గురించి చెప్తున్నా. ఒక మాట అన్నాడంటే ఆ మాట అనేయాలి, ఇంకా అనకపోతే మళ్ళీ నాకున్న వాల్యూ పోతేమో, లేకపోతే నాకున్నటువంటి ఆ స్థితి పోతుందేమో అని చెప్పి వెంటనే అనేసేటువంటి రకాలు దేవునికి వాక్యంలో తెలియజేయబడి ఆయన నోరు తెరవలేదంట. ప్రియమైన దేవుని బిడ్డారా, ఆయన ఎంతగా ప్రేమించాడంటే కలువరి శిలువలో మన కొరకు ప్రాణము పెట్టినంతగా. ఆయన అంటాడు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. దేవునికి స్తోత్రం చెప్తాను. ఈ రోజున నేను చెప్పగలను ధైర్యంగా, అన్ని మతస్థులు వారు సాధారణంగా వాళ్ళ కుటుంబాన్ని దీవించు, వీళ్ళ కుటుంబాన్ని దీవించు అని వాళ్ళు అంటారో లేదో తెలియదు. కానీ పిల్లరా, ఒక క్రైస్తవుడు మాత్రమే దేవుని యొక్క మందిరానికి వెళ్ళి, ప్రభువా మా ఇంటి పక్కన వాళ్ళు దీవించండి, మా ఇరుగు పొరుగు వారు దీవించండి, మా కుటుంబాలు లేదా మా రక్త సంబంధులు దీవించండి, మాకు తెలిసిన వాళ్ళ స్నేహితులు దీవించండి అని చెప్పి ప్రభుత్వంలో ప్రాకులాడేటువంటి ఒక క్రైస్తవుడు అప్పుడు మాత్రం నాకు తెలుసు. దేవునికి స్తోత్రం చెప్తాను. ఈ రోజున ఒక దైవజనుడు ఒక రోజు బాధపడ్డాడు. ఏంటంటే ఆయనను చాలా బాధ పెడుతున్నప్పుడు, సువార్త ప్రకటిస్తున్నప్పుడు, ప్రార్థన జరుగుతున్నప్పుడు ఒక చోటనంట ఆపేసి ప్రార్థన పెట్టకూడదు అది అని చెప్తా అని అన్నాడంట. ఏమయ్యా, మేమేం తప్పుడు పనులు చేస్తున్నామా? మేమేమన్నా చెడ్డ మాటలు చెప్తున్నామా? వచ్చిన వాళ్ళని చెడ్డ మార్గం నడవమని చెప్తున్నామా? మేమేం చెప్తున్నామా? మేము చేసేది ఏంటంటే దేశము బాగుపడాలి, దేశంలో ప్రజలందరూ కూడా రక్షించబడాలి, బాగుపడాలి, ఆరోగ్యంగా ఉండాలి, పాడి పంటలు బాగోవాలని ప్రార్థన చేస్తున్నాం. ఇది తప్పేంటి అని అడిగినప్పుడు ఆయన తెలుసుకున్నాడు. అవును కదా, కొంతమంది పెద్దలు ఉన్నారు అక్కడ, అన్నారు, అరే పాస్టర్ గారు చేసేది ఆయన ఏం చేయట్లేదు, మంచి మాటలు చెప్తున్నాడు, ఆయన మంచి ప్రార్థన చేస్తున్నాడు, ఆయన మన కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నాడు, ఆయన చేసిన తప్పేం కాదు, అలాంటి వాళ్ళ జోలికి వెళ్ళకని చెప్పి సదిరి చెప్పి వెళ్ళిపోయాడంట. నేను ఒక పాస్టర్ గారు ఒక కాన్ఫరెన్స్లో మేము మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన మరి ఆ మాటను చెప్పాడు. పిఠాపురం ఏరియాలో ఒక జరిగిన సిచ్యువేషన్లో.
ఎందుకు ఈ మాట చెప్తున్నాం అంటే, క్రీస్తు ప్రభువారి యొక్క మార్గంలో మనము నడిచినప్పుడు మనం దిగజారిపోయేటువంటి పరిస్థితి ఉండదు. నేను ముగిస్తూ ఉన్నాను. మనం ఎప్పుడు కూడా ఆశీర్వదించబడినటువంటి స్థలానికి మనం వెళ్ళాలి. ఆశీర్వదించబడిన స్థలానికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలంటే, మనం ఎప్పటికప్పుడే మన ఆధ్యాత్మిక జీవితాన్ని బాగు చేసుకుంటూ ఉండాలి. అందుకనే అనేక మందికి ప్రకటించి, నేనే భ్రష్టుని అయిపోతానేమని చెప్పి అపోస్తలుడైన పౌలు నా శరీరాన్ని నలగగొట్టుకుంటున్నాను అన్నాడు. ఉపవాసాల ద్వారా, ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ద్వారా ఎప్పటికప్పుడే శరీరాన్ని నలగగొట్టుకుంటూ ఉన్నాడు. నలగగొట్టుకున్న సమయంలో ఏమవుతుంది తెలుసా? దేవుని కొరకు సిద్ధపడి కలిగి దేవుని యొక్క రాకడకు ఎత్తబడేటువంటి వారిగా ఉండగలరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆశ కూడా ఏంటంటే, నువ్వు ఉన్నతమైన స్థాయిలో ఉండాలని దేవుడు కోరుచున్నాడు. ఒక దేవుని సేవకుడిగా మా ప్రార్థన ఏంటంటే, మీరందరూ కూడా ఒక ఉన్నతమైన స్థాయిలో, గ్రామం అంతా ఒక ఉన్నతమైన స్థాయిలో, ఒక దీవించబడినటువంటి దేశం కానీ గ్రామం కానీ ఒక దీవించబడినటువంటి స్థితిలో ఉండాలని కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో ప్రార్థన గోజాడేటువంటి సేవకులు అనేక మంది రోజున మరి ఈ యొక్క దేశంలో ఉన్నారు. మనం గమనించవలసింది ఏంటంటే, మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో దీవించబడడానికి మనం ప్రయత్నం చేయాలి. మనం ఎప్పుడు కూడా దీవించబడడానికి ప్రయత్నం చేస్తే ఏ దొంగ కానీ ఏ సాతాను కూడా మనల్ని అంటదు, తాకనే తాకదు. మనల్ని తాకాలంటే భయపడాలి. దేవునికి స్తోత్ర చెప్పండి, హల్లెలూయా. మనల్ని తాకాలంటే, మనం ముట్టుకోవాలంటే ముందు మనతో ఉన్నటువంటి యేసయ్యను తాకేప్పుడు మనకు రావు. మనలో యేసయ్య ఉంటే మనల్ని అప్పుడు కూడా ఏం చేయాలి. ఇప్పుడు ఉన్నటువంటి యొక్క వ్యక్తి యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి వస్తున్నప్పుడు ఎందుకు దొంగల చేతిలో చిక్కబడ్డాడంటే, ఆ యొక్క దేవాది దేవుడు సమృద్ధిగినటువంటి స్థితి నుంచి శపించబడిన స్థితిలోకి వస్తున్నాడు కనుక సాతాను యొక్క చేతిలో లేక దొంగల చేతిలో పడ్డాడు. ఈ రోజున చాలామంది దేవుని బిడ్డలు కూడా ఏం చేస్తున్నారు తెలుసా? ఆ స్థితిని వదిలిపెట్టి దిగజారిపోయిన స్థితిలో ఉంటున్నారు. కనుకనే చాలామంది పడిపోతూ ఉన్నారు. చాలామంది కుటుంబాల్లో ఆశీర్వాదాలు ఉంటున్నారు. చాలామంది కుటుంబాల్లో రక్షించబడి 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అవుతుంది, కానీ ఎక్కడ ఉన్నవాడంటే అక్కడే అదే పరిస్థితిలో ఉంటూ ఉన్నారు. ఆర్థికంగాను, శారీరకంగాను, సామాజికంగాను, మన జీవితాల్లో నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు ఏమో డెవలప్ అయిపోతే దీవించబడుతున్నారు, కానీ వాళ్ళు చూస్తే అక్కడ ఉన్నారు. ఎందుకంటే ఒక శపించబడినటువంటి స్థితిలో జీవిస్తూ ఉన్నారు. కనుక నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. మన జీవితంలో ఏ విధంగా జీవిస్తున్నాం? ఆశీర్వదించబడినటువంటి వారిగా ఉన్నామా? శపించబడిన వారిగా ఉన్నామా? అటువంటి పరిస్థితులు ఉండకుండా ప్రభు కొరకు మనం జీవిస్తూ, ప్రభు కొరకు మనం బ్రతుకుతూ, దొంగల చేతిలో చిక్కకుండా ప్రభు కొరకు జీవించుదాం. దేవుడి మాటలో దీవించును గాక. ఆమేన్ చెప్దాం. ఆమేన్. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రభు యొక్క సన్నిధి ఒక్కసారి ఆలోచిద్దాం. ఒక వ్యక్తి ఆ సమయంలో యెరూషలేము నుంచి, ప్రియులారా, ఉన్నతమైన స్థితి నుంచి, ప్రభు దీవించబడినటువంటి స్థితిలో నుంచి శపించబడిన స్థితిలోకి వస్తున్నాడు. గల కారణం, తన ఆధ్యాత్మిక జీవితం పాడు చేసుకున్నాడు. తన ఆధ్యాత్మిక జీవితం నాశనం చేసుకున్నాడు. ఆడు వ్యాపారంలో పడ్డాడో, లేకపోతే కుటుంబ వ్యవస్థలో పడ్డాడో, లేకపోతే ఏ స్థితిలో పడ్డాడో, దేవుడు మర్చిపోయాడో, లేకపోతే స్థితిని మర్చిపోయాడో తెలియదు, కానీ ఒక శపించబడిన స్థితిలోకి దిగజారిపోయి వస్తున్నాడు. తేలిన ఫలితార్థం ఏంటంటే, దొంగల చేతిలో చిక్కి అతని మీద ఉన్న బట్టలు తీసేశారు. ఓడదీసి చంపేయడానికి ప్రయత్నం చేసి కొర ప్రాణంతో కొట్టి పడేసి వెళ్ళిపోయారు. అతని దగ్గర ఉన్నటువంటి అంతా కూడా తీసుకుని కొర ప్రాణంతో కొట్టి పడేసి వెళ్ళిపోయారు. ఈ రోజున నీవు ధరించినటువంటి ఆ రక్షణ వస్త్రాన్ని సాతాను ఒకవేళ తీసేసుకుని ఒకవేళ కొర ప్రాణంతో కొట్టే పరిస్థితులు ఉన్నదేమో. మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఎప్పుడు కూడా దిగజారిన స్థితిలోకి రాకూడదని దేవుడు నీకు ప్రతి దినము అనుక్షణము ఈ వాక్యాలు వినిపిస్తూ నీతో మాట్లాడుతున్నాడు. నీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరచుకోవడానికి, ప్రభు సన్నిధిలో ఎదగడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఒకప్పుడు శాపంలో నుంచి, పాపంలో నుంచి మనం ప్రత్యేకించబడి ఈ రోజున ఆశీర్వదించబడినటువంటి జీవితాలుగా దేవుడు పరమ తండ్రి నీ సన్నిధిని బట్టి నీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో యెరూషలేము నుంచి ఆశీర్వదించబడిన స్థలాన్ని నుంచి దిగజారిపోతున్నటువంటి స్థలంలో, ఒక శపించబడినటువంటి స్థలంలోకి దిగజారిపోతున్న వ్యక్తిని గురించి మాతో మాట్లాడడం నాయన. ఈ రోజున నీ సన్నిధిలో నీ బిడ్డలైనటువంటి వారందరూ చాలామంది నాయన ఆశీర్వదించబడినటువంటి స్థలాన్ని నుంచి, ఒక దీవించబడిన స్థలాన్ని నుంచి
శపించబడిన స్థలంలోకి దిగిపోతూ ప్రభు వారి జీవితంలో ఏ మేలు పొందకుండా ఒక శపించబడినటువంటి బ్రతుకుతూ నాయన సాతాను కబంధాస్థాలో ఉన్నారు. అటువంటి విధంగా మేము ఉండకూడదని ఈరోజు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. శపితమైనటువంటి జీవితాన్ని మార్చి ఆశీర్వాదకరంగా మమ్మల్ని చేసిన దేవుడవునయ్యా, మరలా ఆ స్థితిలోకి మేము వెళ్ళకుండా మమ్మల్ని కాపాడి రక్షించమని ఈరోజు నీ పాద సన్నిధికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి గొప్ప విడుదల, స్వస్థత, ఆరోగ్యము, నెమ్మది దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ఈ మనవులన్నీ కూడా అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.